డీటెయిల్ చూస్తే భారత సైన్యం మోదీ ఆర్డర్స్ కోసం వెయిటింగ్లో ఉంది. 48 గంటల్లో మూడోసారి త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన తర్వాత హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. జాతీయ భద్రతా అధికారులంతా ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు. పాక్ వక్రబుద్ధికి సమాధానం చెప్పేలా నిర్ణయం తీసుకోనున్నారు. నిన్నటి పరిణామాలను మోదీకి టాప్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వివరిస్తున్నారు. త్రివిధ దళాధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ అనిల్ చౌహాన్ మోదీతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రధాని మోదీ అత్యవసర సమావేశమయ్యారు. త్రివిధ దళాధిపతులతో, మరో పక్క కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశమయ్యారు. నిన్న కాల్పుల విరమణ ఒప్పందం, మరో పక్క విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పక్కన పెట్టడం, మరో పక్క కయ్యానికి కాలు దువ్వటం తదితర పరిణామాలపై అయితే మాత్రం ఈరోజు మోదీ చర్చించారు. తాజా సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, రైట్ రవి, ఏదైతే నిన్న సీజ్ ఫైర్స్కి సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో కాల్పుల విరామణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అయితే కాల్పులకు పాల్పడిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగినటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అయితే యుఎస్ఏకి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే ఇద్దరి మధ్య కూడా రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ తీసుకొచ్చినట్లుగా కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా ఆ డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇటు ఆయనకి డొనాల్డ్ ట్రంప్కి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా డొనాల్డ్ ట్రంప్కి శుభాకాంక్షలు చెప్తూ కూడా ఓ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపించింది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాత్రి మరలా కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది అయితే కాల్పులకు తెగబడ్డారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారంతా కూడా ఉన్నాయి భారతదేశానికి సంబంధించినటువంటి సరిహద్దుల్లో కాల్పులు జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 8 గంటల ప్రాంతం నుంచి కాల్పులు అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా దాన్ని అయితే భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ దళాలన్నీ కూడా తిప్పికొట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే ఆ సీజ్ ఫైర్స్కి సంబంధించినటువంటి కాల్పుల విరామణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించడంతో ఇప్పటికే మోదీ అయితే పూర్తిగా ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు అనే విధంగా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తకూడదంటూ కూడా ముందుకు వచ్చినటువంటి మోడీ కాళ్ళు పట్టుకునేందుకు కూడా సిద్ధపడినటువంటి పాకిస్తాన్ అయితే మరలా రాత్రి కాల్పులకైతే పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి హై లెవెల్ మీటింగ్ను కూడా 48 గంటల్లో మూడవసారి అయితే మోడీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మోడీ నివాసంలో హై లెవెల్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా సమావేశమైతే కానున్నారు. కాల్పుల విరామణ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అలాగే పాకిస్తాన్ ఉల్లంఘించినటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో పరిణామాల దృష్ట్యా కూడా పూర్తిగా సమావేశం అయితే కొనసాగనుంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి దళాధిపతులు, అలాగే అక్కడ సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ వీరందరూ కూడా పాల్గొనున్నారు. అయితే దాదాపు 4-5 గంటల పాటు సాగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే మోడీ తీసుకునేటటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ఒకవైపు తనకి క్షమాభిక్ష కావాలంటూ క్షమాపణ కోరుతున్న, మరోవైపు అయితే ఆ కవ్వింపులకైతే పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలపైన వరుస కాల్పులు అయితే చేస్తున్నారు. వారి వద్ద ఉన్నటువంటి మిసైల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడే ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా మరలా కూడా పాకిస్తాన్ కాల్పులకు పడపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో వారికి ఇవ్వాల్సినటువంటి రక్షణ చర్యలపైన అయితే సమావేశం అయితే కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మోడీ కానీ కన్నెర్ర చేస్తే పూర్తిగా పాకిస్తాన్ అయితే భస్మం అయిపోయే పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒకవైపు పాకిస్తాన్ ఆ సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి శరణ అయితే కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ కాల్పులు జరపడంతో పూర్తిగా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ అయితే దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అటు బలూచిస్తాన్ ఆర్మీ కూడా భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ఎవరికి నమ్మకూడదంటూ కూడా బలూచిస్తాన్ కూడా ప్రకటించి వారంతా కూడా ప్లకార్డులు అయితే ప్రదర్శిస్తున్నారు. పూర్తిగా పాకిస్తాన్ నమ్మితే మరలా కూడా భారత్ పైన దండయాత్ర చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని నమ్మకూడదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పూర్తిగా కూడా అసలు జరుగుతున్నది ఏంటి, అసలు ఏం జరుగుతుందనే అంశం మీద ఈ రోజైతే నరేంద్ర మోడీ మూడవసారి కూడా ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో కొన్ని కీలక పరిణామాలు
పరిణామాలు కూడా చోటు చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలను కూడా నరేంద్ర మోడీ అయితే అక్కడ ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్తో పాటు అజిత్ దోవల్ అలాగే అక్కడ ఉన్నటువంటి త్రివిధ దళాల అధిపతులకు కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అసలు రానున్న రోజుల్లో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, వస్తున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఏ విధంగా తిప్పుకొట్టాలనే అంశంపైన కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నివాసానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే సమావేశానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యి మరికొద్ది సేపట్లోనే వీరందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా సమావేశం కానున్నారు. పాకిస్తాన్ పాల్పడుతున్నటువంటి ఆ చర్యలు ఏవైతే ఉన్నాయో ఉల్లంఘనకు సంబంధించినటువంటి చర్యలు కానీ ఇతర అంశాలపైన కూడా చర్చించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రవి రైట్ చంద్రశేఖర్, నిన్న అంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, పాక్ అలాగే భారత్కు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం రద్దు దగ్గర నుంచి భారత్ అయితే వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ పాలుపోక ఇక చేసేదేమీ లేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దనని దేశానికి ప్రపంచంలోనే ఒక అగ్ర రాజ్యమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ని ఆశ్రయం పొందింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ను కూడా అంటే ఒక పక్కదారి పట్టించారనుకోవచ్చా, లేకపోతే ఆయన సయోధ్య కుదురుస్తామన్నటువంటి ఆ మాటల్ని ఎంతవరకు నమ్మొచ్చు? మరో పక్క పాక్ అయితే మాత్రం డొనాల్డ్ ట్రంప్ను కూడా తప్పుదారి పట్టించింది అనుకోవచ్చా? ఏదైతే నిన్న జరిగిన పరిణామాలు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసినటువంటి 3 గంటల్లోనే పాకిస్తాన్ నుంచి అయితే గుల్లవర్షం కూడా భారత్ పైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు మాత్రం అంతర్యుద్ధం కారణంగానే బయటకు వచ్చిందంటూ పాకిస్తాన్ చెప్పినప్పటికీ అది పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా జరిగింది అనేది అయితే ఇంకా బయటకు రావాల్సిన అంశం అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీంట్లో రాజీ కుదిర్చే ప్రయత్నానికి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి స్వయంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్ దగ్గర వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంతో మాకు యుద్ధం వద్దు, తక్షణమే యుద్ధం ఆపే విధంగా చర్చలు జరపాలంటూ కూడా ఆ డొనాల్డ్ ట్రంప్ను కోరడంతోనే డొనాల్డ్ ట్రంప్ అయితే రంగంలో దిగిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే సింధు జలాల ఘటనే కాకుండా దానికి ముందు కూడా పాకిస్తాన్ అయితే పలుమార్లు భారతదేశం పైన కవ్వింపు చర్యలకే పాల్పడని చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం కూడా పక్కన ఉండేటటువంటి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ఎప్పటికప్పుడే భారతదేశం పైన కాల్పులు జరుపుతుంది. భారత పౌరులపైన కానీ లేదా అక్కడ ఉండేటటువంటి ఆ దళాధిపతులపైన దళాధికారుల మీద కూడా కాల్పులు అయితే జరుపుతున్న పరిస్థితులు అయితే ఎప్పటికప్పుడే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కార్గిల్ యుద్ధం తర్వాత కూడా పాకిస్తాన్ అయితే పూర్తిగా ఆ చింత చచ్చినా పులుపు చావలేదనే రీతిలో అయితే కాల్పులకి తెగబడుతున్న పరిస్థితులే ఎక్కువగానే ఎప్పటికప్పుడు తారసపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మన భారత ఆర్మీ కూడా పైనుంచి వచ్చేటటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశానుసారమే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏదైతే జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయి ఘటనలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్తో మేము కూడా ఆ యుద్ధాన్ని సై అంటూ కూడా కాలు దూగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 4 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధ సమరం ఏదైతే ఉందో యుద్ధ సమరంలో పూర్తిగా కూడా భారతదేశమే విజయాన్ని సాధించని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అయితే లోపల ఉన్నటువంటి అన్నిటి కూడా ధ్వంసం అయిపోయినటువంటి నేపథ్యంలో పరుగున అమెరికాకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్తో సంప్రదించి పూర్తిగా రాజీకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సింధు జలాలు నిలిపివేయడంతోనే పాకిస్తాన్ తాము కాల్పులు జరిపామంటూ కూడా చెప్పుకొచ్చినప్పటికీ ప్రధానంగా చూసుకుంటే భారత్ను ఆక్రమించాలి, భారత భూభాగం పైన పాకిస్తాన్ తాను ప్రాతినిధ్యం వహించాలి, పాకిస్తాన్ దాన్ని సొంతం చేసుకోవాలనే ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము కాల్పులు జరిపినట్లుగైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని దళాలు కూడా చాలా కఠినంగానే పోరాటం చేసి అని చెప్పుకోవాలి. పూర్తిగా త్రివిధ దళాలు కూడా కలిసి పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అస్త్రాలన్నింటినీ కూడా అవలేలగానే తిప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎటు లొంగనటువంటి ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒకవైపు అనుయుద్ధానికి వెళ్ళాలంటూ కూడా వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా ఐక్యరాజ్య సమితి కూడా దానికి అంగీకరించలేని పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే సింధు జలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పరుగులు తీసినప్పటికీ వారు కూడా వారికి మద్దతు ఇవ్వకపోవడంతో మరలా కాలబేరానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వద్దకు వెళ్ళినటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడు పూర్తిగా మోదీ కాళ్ళను పట్టుకునే స్థితికి కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలో కాల్పుల విరామానికి సంబంధించినటువంటి సీజ్ ఫైర్ను కూడా తీసుకొచ్చారు. అయితే సీజ్ ఫైర్ జరిగిన 3 గంటల్లోనే మరోవైపు అయితే కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఫైరింగ్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి శ్రీలంక అధ్యక్షుడు శ్రీలంక సీఎం కూడా దీనికి సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా చిత్రీకరించి దానికి జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వారన్ని అంశాలను కూడా చిత్రీకరించి వీడియో ఫుటేజ్ సహా ఇవ్వడం అయితే జరిగింది. సీజ్ ఫైర్ ఇచ్చిన తర్వాత మరలా పాకిస్తాన్ కాల్పులకు తెగబడిందంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పైన పూర్తిగా కూడా భారత సేన విరుచుకుపడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సీజ్ ఫైర్ను మరలా తీసుకురావాలంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కోరినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పూర్తిగా అవాస్ పాలైనటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.